యథా రాజా తదా ప్రజ అంటారు. అట్లాగే ఆ పత్రిక విలువల్ని గాలి కొదిలేసి అధినేత మెప్పు కోసం ఇలాంటి నీచమైన చర్యకి ఉపక్రమించడం, మళ్ళీ దానికోసం దిద్దుబాటు చర్యలు ప్రారంభించడం, అది కూడా పదే పదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన తర్వాత ఆ విధంగా రియాక్ట్ అవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు మీరు ఇప్పుడు అన్న మాట ఏదైతే పత్రికా విలువలు అని అన్నారు, అసలు వాళ్ళకి తెలుసా? సాక్షి పత్రికకి ఏ రోజునైనా పత్రికా విలువలు, జర్నలిజం లో ఏబిసిడీలు అలాంటివి ఏమైనా తెలుసా వాళ్ళకి? తెలియదు కదా. వాళ్ళు కేవలం ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్ని, వాళ్ళ వర్షన్ ఆఫ్ ది స్టోరీని చెప్పుకోవడానికి పెట్టుకున్నటువంటి ఒక మాధ్యమం అంతే తప్పించి దానికి మీరు పెద్ద పెద్ద మాటలు యాడ్ చేయదండి దయచేసి. పత్రికా విలువలు వాటన్నిటికీ వాళ్ళ డిక్షనరీలో అసలు స్పెల్లింగ్స్ కూడా ఉండవు, వాళ్ళ డిక్షనరీలో ఆ పదాలు కూడా ఉండవు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఇదంతా చేశారు మళ్ళీ ఇప్పుడు వాపస్ తీసుకుని, అవును దొంగతనం చేశారు, దొంగతనం పట్టుబడింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేము అసలు దొంగతనమే చేయలేదు అని చెప్పడానికి అదేదో ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఇప్పుడు కష్టపడతారు. ఇది వాళ్ళకి అలవాటే కదా, వాళ్ళని కొత్తగా చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో అయినా సరే వాళ్ళు దొంగతనం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి, వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో కూడా వాళ్ళు చేసి పక్క వాళ్ళ మీద వేస్తామని ప్రయత్నించారు. అది కుదరినప్పుడు ఏం చేశారు? ఏవో దిద్దుబాటు చర్యలు తీసుకొస్తారు. ఇప్పుడు ఈవెన్ దిస్ ఇస్ ద సేమ్ థింగ్. దీన్నేం మనమేమి ఏ హత్యకో ఏ దాడికో తక్కువగా మనమేం చూడాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకనంటే ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి, ఏబిఎన్ కి సంబంధించినటువంటి ఆ హ్యాష్ ట్యాగ్స్ ఉపయోగించడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ప్యూర్లీ ఏమంటారంటే ఒక రకంగా ఐడెంటిటీ స్టీలింగ్ అంటాం మనం దాన్ని. ఆ ఐడెంటిటీ స్టీలింగ్ ని చేయగలిగారు, చేస్తామనుకుంటున్నారు అని అంటేనే దాన్ని మనం దొంగతనం కన్నా కూడా ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాలి. అది ఇట్ ఈస్ నథింగ్ లెస్ దాన్ ఎ క్రైమ్. సో డెఫినెట్ గా క్రిమినల్స్, వాళ్ళ పుట్టుకే క్రిమినల్స్. సో డెఫినెట్ గా వాళ్ళు క్రిమినల్ యాక్ట్స్ లకే పాల్పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏబిఎన్ యాజమాన్యానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, దయచేసి దీని మీద మీరు కూడా ఒక లీగల్ పరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ మీతో చేశారండి, మీరు బయట పెట్టారు, వెంటనే వాళ్ళు నాలుగు కలుసుకొని వెనక్కి తీసుకున్నారు. కానీ ఇలా వాళ్ళు ప్రతి విషయంలో, ఐఎమ్ జస్ట్ నాట్ టాకింగ్ అబౌట్ ది హ్యాష్ ట్యాగ్స్ ఆర్ ఏబిఎన్, కానీ ప్రతి విషయంలో వాళ్ళు ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతూనే ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వం తరఫు నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు కంప్లైంట్ రేజ్ చేసి మీరు దాన్ని చేస్తేనే ఖచ్చితంగా ఏమన్నా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. జ్యోత్స్న గారు, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆంధ్రజ్యోతికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక, ఈ నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక, ఈ వ్యూస్ ని, ఈ ట్రాఫిక్ ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ విధమైన దారిలో వెళ్ళడం అనేది అసలు ఎలా చూడాలంటే? నేను ఒక విషయం చెప్తానండి. వాళ్ళ పత్రిక ఎవరు చూడరు, అసలు ఆ పత్రిక ఉందనే సగం మందికి తెలియదు. నేను వాస్తవం చెప్తున్నాను మీకు. వాళ్ళ ఛానల్ ఎవరు చూడరు, ఆ ఛానల్లో అసలు ఏం మాట్లాడతారో కూడా ఎవరు చూడరు, ఎవరికి సంబంధం లేదు, ఎవరు ఫాలో అవ్వరు. ఎందుకంటే అక్కడ అన్ని కూడా అసత్యాలే చెప్తారు అనేటువంటి ఒక నోషన్ ఉంది ఆల్రెడీ. వాళ్ళు కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి అసత్యాలు చెప్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్ని బయటకు పంపించడానికి ఆ ఛానల్ ఉపయోగించుకుంటారు అనేది జగమెరిగినటువంటి సత్యం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఒక హిస్టరీ ఏముంది అని అంటే, ఎక్కడన్నా ఏదన్నా అవినీతి జరిగినా, ఎక్కడన్నా ఏదన్నా అన్యాయం జరిగితే మీరు మీ ఖచ్చితంగా మీ ఛానల్లో చూపిస్తారు. అది ప్రభుత్వానికి అగేన్స్ట్ గా ఉన్నా, ప్రభుత్వానికి ఫర్ గా ఉన్నా మీకు సంబంధం ఉండదండి. బికాజ్ ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ యూ. నేను ఈ విషయం అయితే ఖచ్చితంగా నేను ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ అనలిస్ట్ గా ఉన్న దగ్గర నుంచి కావచ్చు, ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నప్పటి నుంచి కావచ్చు, ఇవాళ ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నా కావచ్చు, నేను ఇన్ని సంవత్సరాలుగా ఏబిఎన్ ని ఫాలో అవుతూ ఉన్నాను, ఏబిఎన్ ని చూస్తూ ఉన్నాను. సో మీరు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఒక ఒత్తిళ్లకి లొంగి మీరు పనిచేస్తారని అయితే నేను అనుకున్నా. ఐ హావ్ నెవర్ సీన్ దట్. ఏ గవర్నమెంట్ ఉన్నా మేడం, ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్ లో జరుగుతున్న తప్పుల్ని మాత్రమే బయటకు చూపిస్తాం మేము, అంతవరకే. తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది మాకు సంబంధం లేదు. ఒక విషయం అండి, జర్నలిజం అనేది మనం ఏం మాట్లాడతాం, ఫోర్త్ ఎస్టేట్ అంటాం. ఎందుకంటాము? బికాస్ సమాజంలో జరుగుతున్నటువంటి ఒక తప్పిదాలను ఏవైతే ఉన్నాయో వాటిని మీరు హైలైట్ చేస్తేనే అవి జరగకుండా ఉంటాయి, వాటికి ఒక రెక్టిఫికేషన్ మెథడ్స్ అనేది జరుగుతాయి. ఇప్పుడు ప్రభుత్వంలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఏదన్నా ఒక చిన్నపాటి తప్పెక్కడన్నా జరిగితే మీరు హైలైట్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వరకు అది చేరుతుంది, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను తీసుకుంటుంది. అండ్ దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ బ్రిడ్జింగ్ ది గ్యాప్.
ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా జర్నలిస్టులు ఎప్పుడైనా ఉండాలి, వారధిలా ఛానల్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు ఉండాలి. అలా చేస్తేనే సమాజం బాగుపడుతుంది. ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఇంకో పార్టీ రేపు రావచ్చు, ఇంకేదన్నా జరగచ్చండి. కానీ సమాజంలో జరుగుతున్నటువంటి మంచిని చెడుని ఈక్వల్ గా, ఇప్పుడు మంచి చేస్తే మంచిని చూపించాలి, అది మీరు చూపిస్తారు. చెడు జరిగితే చెడుని చెప్పాలి మనం, అది చెప్తారు మీరు. సో దట్ ఈస్ వాట్ ఇస్ జర్నలిజం. అంతే తప్పించి వార్తల్ని వక్రీకరించి, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటారండి. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ పాస్ అయింది. ఒక సెన్సిటివ్ మ్యాటర్ తిరుపతి లడ్డు విషయంలో ఒక జడ్జిమెంట్ పాస్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఒక ఇండిపెండెంట్ సిట్ కి ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా మిగతా ఛానల్స్ అన్ని, ఏబిఎన్ తో సహా మిగతా ఛానల్స్ అన్ని ఏ రకంగా దాన్ని ఏ విధమైనటువంటి ఒక వక్రీకరణ లేకుండా ఏ విధంగా మీరు చెప్పారు, ఒక్క సాక్షి మాత్రం ఏ రకంగా వక్రీకరించి చెప్పింది అనేటువంటిది జనాలు చూడలేదా, మనకి.